అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే బడి స్వచ్ఛతకు బాసట ఈ అంశం గురించి పూర్తిగా ఇక్కడ డిస్కస్ చేద్దాం. వానాకాలం సీజన్ నేపథ్యంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. భారతదేశ వ్యాప్తంగా మరియు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్వచ్ఛ పక్వాడా పేరిట సెప్టెంబర్ 1 నుంచి 15 రోజుల పాటు రోజుకో కార్యక్రమం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాయి. ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమం చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. పరిసరాలు పరిశుభ్రంగా లేని చోట సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి పరిశుభ్రతతో వ్యాధులను దూరం చేయాలన్న లక్ష్యంతో ఈ స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం అయితే అమలు చేస్తున్నారు. ఆరోగ్యం పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన పెంచాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ స్వచ్ఛత పక్షోత్సవాలను స్వచ్ఛ పక్వాడా పేరిట నిర్వహిస్తనుంది. ఈ రోజువారీ కార్యక్రమాలు తేదీల వారీగా చూద్దాం. 1వ తేదీన ఉపాధ్యాయులు విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞత చేయిస్తారు. 2, 3వ తేదీల్లో సెప్టెంబర్ 1 నుంచిది. సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3వ తేదీల్లో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన చైతన్యం కల్పిస్తారు. సెప్టెంబర్ 4, 5వ తేదీల్లో పాఠశాలను సమాజానికి చేరువ చేస్తారు. సెప్టెంబర్ 6న హరిత దినోత్సవంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటిస్తారు. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో స్వచ్ఛత భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులకు ఎస్సే రైటింగ్, ఉపన్యాస, క్విజ్ పోటీలు కండక్ట్ చేస్తారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మధ్యాహ్న భోజన సమయంలో సరిగా కడుక్కోవడం, పరిశుభ్రత ప్రాధాన్యతను వివరిస్తారు. చేతులను శుభ్రం చేసే విధానాన్ని కూడా నేర్పిస్తారు. సెప్టెంబర్ 11వ తేదీన వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 12న సమాజంలోని విద్యార్థిని భాగస్వామ్యం చేయడం ద్వారా విద్యార్థి పాత్రను గుర్తింపజేస్తారు. తర్వాత స్వచ్ఛతపై పాఠశాల స్థాయిలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో స్వచ్ఛతపై ప్రణాళిక, కార్యాచరణ విధానాన్ని విద్యార్థులతో సిద్ధం చేయిస్తారు. సెప్టెంబర్ 15వ తేదీన 15 రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ విధంగా పటిష్టంగా అమలు చేయడానికి పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఈ స్వచ్ఛ పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తాం. 15 రోజుల పాటు రోజుకో అంశాన్ని తీసుకొని విద్యార్థుల చైతన్య కార్యక్రమాలు అవగాహన చేపడతామని చెప్పేసి ఇక్కడ డిఓ మరియు ఉన్నతాధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇవ్వండి ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం గురించి పూర్తి వివరాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.